అందరికీ నమస్కారం మిత్రులారా. ఒక మ్యాజిక్ వెజిటబుల్ గురించి నేను చెప్తా. దీన్ని తినడానికే కాదు, మీరు బ్యూటీకి కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా మీ స్కిన్ మీద ఈ ముడతలు పడడము, బ్లాక్ స్పాట్స్ రావడము, పింపుల్స్ రావడము, అలాగే మచ్చల్లాగా పడిపోవడం, పిగ్మెంట్స్ ఎక్కువ రావడం, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంచి వెజిటబుల్ కూడా మనం చాలా రెగ్యులర్గా తింటాం. దీన్ని రోజు తింటారు. హాస్టల్స్ అయితే ఇది రోజులో చేస్తారు. ప్రతిరోజు చాలా ఈజీ చేస్తే కూడా ఎక్కువ మందికి వస్తుంది. ఏందో తెలుసా? పొటాటో, ఆలుగడ్డని తిండికే కాదు మీ స్కిన్కి కూడా చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. దీంట్లో విటమిన్ B1, B3, B6 ఉంటుంది. అలాగే విటమిన్ A, విటమిన్ C ఉంటుంది దాంట్లో. అలాగే పొటాషియం, మెగ్నీషియం లాంటివి కూడా బాగుంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల అది కొల్లేజన్ ప్రొడక్షన్కి బాగా యూజ్ అవుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కొల్లేజన్ క్రీమ్స్ అని చెప్పి బయట కమర్షియల్ ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా దాంట్లో కంపల్సరీ ఇది ఉండాల్సిందే. దీని నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ని వాడతారు. మంచి న్యాచురల్ బ్లీచ్ లెక్క పనిచేస్తుంది. దీని లక్షణాలకి యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ స్కిన్ని రిపేర్ చేసేటువంటి కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఫేస్ కోసం ఫేస్ ప్యాక్లకి ఎలా వాడుకోవాలి నేను చెప్తాను. దీనికి అటాచ్డ్గా మనకు కావాల్సింది కొబ్బరి పాలు. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసి బట్టలో వేసి పిండితే మీకు పాలు వస్తాయి. ఓకే, కొబ్బరి పాలు కావాలి. అలాగే ఈ ఆలుగడ్డ జ్యూస్ కూడా, ఆలుగడ్డ కూడా అంతే చిన్న చిన్న ముక్కలు కట్ గ్రేట్ చేయమంటాం. యాక్చువల్గా ముక్కల కన్నా కూడా తురమడం అంటారు కదా, తురిమి దాన్ని మిక్సీలో వేసేస్తే అనుకోండి, పిండేస్తే దాంట్లో జ్యూస్ వస్తుంది. మీరేం చేయాలంటే 2 స్పూన్లు ఆలుగడ్డ జ్యూసు, 2 స్పూన్లు కొబ్బరి పాలు, ఈ 2 ఈక్వల్గా కలిపేయండి. కలిపేసి మీకు ఫేస్ మీద ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేయండి పూర్తిగా. అది పింపుల్స్ కావచ్చు, స్పాట్స్ ఏదైనా సరే లూజ్గా ఉన్నా కానీ అక్కడ మార్క్స్, ఎటువంటి మార్క్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటి ఎటువంటివి ఉన్నా, ఏది ఉన్నా దాని మీద దీన్ని అప్లై చేయాలి. ఓకే, లైట్గా. కాకపోతే అప్లై చేసే ముందు ఏ పార్ట్లు అయితే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ కొంచెం క్లీన్ చేసుకోండి. అంటే నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకొని చేత్తో కొంచెం లైట్గా మసాజ్ లాగా చేయండి. డ్రై మసాజ్, మళ్ళీ ఆయిల్ గీల్ లాంటిది ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ డ్రై మసాజ్ చేస్తే ఏమొద్దంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఎందుకంటే కొంచెం ఫ్రిక్షన్ అయ్యేతలకి అక్కడ వాసో డైలటేషన్ అయ్యి కొంత హీట్ లాంటిది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, అలా వచ్చిన తర్వాత దాని మీద దీన్ని అప్లై చేయండి. ఆల్రెడీ హీట్ వల్ల కొంత వచ్చి ఉంటుంది, దీన్ని అప్లై చేస్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ డబుల్ అవుతుంది, డబుల్ ఫోల్డ్ అవుతుంది. అక్కడ ఇంకాస్త ఎక్కువ వస్తుంది. అది టెంపరీగానే ఉంటుంది కానీ మనకైతే వస్తుంది కదా. సో అలా కూర్చోండి. ఇంకా మీరు నీడలోనే దాన్ని ఆరేటట్టు చూసుకోండి. ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, లేదా నీడలో కూర్చోవచ్చు, ఎక్కడైనా సరే కూర్చొని అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు ఒక 40 నిమిషాలు ఉంచేసేయండి దాన్ని. అలాగే తర్వాత చన్నీళ్ళతో కడగాలి, వేడి నీళ్ళతో కాదు, చన్నీళ్ళతో కడగాలి. ఇది చేయండి. పొద్దున ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు పొద్దున సాయంత్రం 2 టైమ్స్ చేయొచ్చు. మీకు ఎక్కడైనా మచ్చలుంటే జస్ట్ మీరు ఈ ఆలుగడ్డని కట్ చేసేసి ఆ మొక్కతో కూడా రుద్దుకోవచ్చు. మీరు డైరెక్ట్గా బ్లీచ్ లాగా పనిచేస్తుంది, న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. అది అంత అద్భుతంగా ఉంటుంది. అది దాన్ని మిక్స్చర్ చేస్తున్నాం కాబట్టి దీనికి స్కిన్కి కొల్లాజన్ టిష్యూ డెవలప్ అయ్యేదానికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకటి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, న్యాచురల్గా ఉంటుంది. ఖర్చు గురించి ఏమంటే ఏం లేదు కదా, దీనికి 2-3 రూపాయలు వచ్చేస్తుంది మీకు ప్యాక్. బయట వెళ్ళి చేసే కమర్షియల్ ప్యాక్స్ కన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కావాలంటే చేర్చుకోండి మిత్రులారా. మీ ఫేస్ గ్లో రాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.